సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ అక్వేరియం. సో ఈరోజు వీడియో వచ్చేసి మా షాప్కి స్టాక్ వచ్చింది. చాలా రకాల ఫిషెస్ వచ్చాయి, అలాగే లైవ్ ప్లాంట్స్ కూడా వచ్చాయి. సో మెయిన్ ఫిషెస్ ఏంటంటే ఈరోజు టెట్రాస్ వచ్చాయి. కార్డినల్ టెట్రాస్, నియాన్ టెట్రాస్, రమ్మినోస్ టెట్రాస్. సో వీటి కోసం ఒక ట్యాంక్ సపరేట్గా ప్లాన్ చేసి దానికోసం అని చెప్పేసి సింపుల్గా ప్లాంటెడ్ లాగా నేను పెడుతున్నాను సెటప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ బాగా క్లీన్ చేసేసి అందులోని వైట్ కలర్ శాండ్ క్లీన్ చేసి వేసుకున్నాను అనమాట. 3 to 4 times శాండ్ క్లీన్ చేసుకోవాలి, అప్పుడే వాటిలో ఉన్న చెత్త అంతా పోతుంది. సో వైట్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే అవి బ్లూ కలర్లో ఉంటాయి, తర్వాత రమినోస్ టెట్రా కూడా వైట్లో ఉండి పైన ముక్కు దగ్గర రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి సో వైట్ కలర్ శాండ్ అయితే మీకు క్లిస్టర్ క్లియర్గా బాగా కనిపిస్తుంది. ఫిష్ కలరేషన్ కానీ ఏమైనా కానీ చాలా బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, శాండ్ నింపేశాక ఇలా వాటర్ నింపుకున్నాను అనమాట. సో తర్వాత క్లిప్ తీయలేకపోయాను, శాండ్ అనేది బాగా నీట్గా ఒకవైపు ఎత్తుగా పెట్టాను. సో ఎందుకంటే పాట్ కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది, మిగిలిందంతా నార్మల్గా కింద స్లాంటింగ్లా పెట్టాను అనమాట. సో అలా పెట్టి ఒక 3 pots అలా పెట్టేశాను. తర్వాత ఫిషెస్ని ఓపెన్ చేసి అక్యుములేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఫిష్ స్టోర్ నుంచి ఫిష్ కొనుక్కున్నారంటే ఇలా ప్యాకెట్స్ పెట్టి అక్యుములేట్ చేయాలి, అప్పుడే టెంపరేచర్ అని మ్యాచ్ అవుతుంది. సో దీని మీద నేను మీకు వేరే వీడియో చేసి చెప్తాను ఎలా చేయాలని. సో చూసారు కదా, అక్యుములేషన్ అయిపోయాక వదిలేసాను. సో హ్యాపీగా తిరుగుతున్నాయి, సింపుల్గా ఉంది. ఒక నార్మల్ డ్రిఫ్ట్ వుడ్ ఒక 4 to 5 pots అంతే. సో చూసారు కదా, ట్యాంక్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో.